కాబట్టి నేను అనేది ఉండద్దు. ఏముండాలి? మా వాళ్ళు, మా ఇల్లు, మా ఊరు, మా దేశము, మా ధర్మము, మా సంస్కృతి, మనము, మన చరిత్ర ఏందో మనం తెలుసుకోవాలి. మన గత వైపు మన పూర్వీకులు ఏందో మన చరిత్ర, మన గురించి మన పెద్దవాళ్ళ ద్వారా మన చరిత్ర, మన సంస్కృతి యొక్క మూలాలు తెలుసుకోవాలి. రెండో అంశము, మనమంతా కలిసి ఉండాలి. మనమంతా కలిసి ఉండాలి. కాబట్టి సమ్మేళన ఉద్దేశం ఏంటి? హిందూ సమ్మేళనం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? హిందువులు. ఒకసారి మేమంతా హిందువులం, మేమంతా బంధువులం అనండి ఒకసారి గట్టిగా. మేమంతా హిందువులం, మేమంతా హిందువులం, మేమంతా హిందువులం, మేమంతా బంధువులం, మేమంతా హిందువులం, మేమంతా హిందువులం. ఈ భావన కొరకే కూర్చున్నాం. మనం ఎందుకు కూర్చున్నాం? మనమంతా హిందువులను ఒక భావన మనకు రావాలి. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తావు, నువ్వు అమెరికా పోతావు, నువ్వు బొట్టు పెట్టు, ఇట్లా పోతావు. ఇప్పుడు నాగర బొట్టు పెట్టు. ఇప్పుడు చూడగానే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటారు. ఐఎమ్ ఇండియన్ అండి. ఓ యు ఆర్ హిందూ. నీ ఐడెంటిటీ అక్కడ ఏముంది? ప్రపంచం మొత్తం నేను ఏమంటుంది? నేను హిందూ అంటది. కానీ నువ్వు హిందూ అనుకుంటలేవు. నేను ఫలానా కులమైనను, మేము ఇది ఫలానా కులం. ఇది నువ్వు అనుకుంటావు. నీ కులం పేరు కూడా తెలియదు. నిన్ను ఏమనుకుంటుంది ప్రపంచం? నిన్ను ఏమనుకుంటుంది? నువ్వు హిందువుని అనుకుంటుంది నిన్ను. కానీ నిన్ను నువ్వు హిందూ అనుకుంటావు. ఈ గ్యాప్ మనలో ఉంది. కాబట్టి గడప లోపలే మన కులము, గడప దాడితే హిందువులం. చెప్పండి, గడప లోపే మన కులం, గడప దాడితే గడప దాడితే ఈ విషయం చెప్పడానికి కొరకే సమ్మేళనం. ఈ భావం మారాలి. ఈ కులము ఇంట్లో సరే ఏ కులంలో పుట్టినామో అది ఆచార వ్యవహారాలు, మన సామాజిక వ్యవస్థ కొరకు, మన పెద్దవాళ్ళ యొక్క ఈ సమాజం నడవడం కొరకు రకరకాల వృత్తుల ఆధారంగా కొన్ని కులాలు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణ కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఏం నడుపుతారు? మైక్ నడుపుతారు. ఇంకా మైక్ అయినాడు అనుకో, అది ఒక 20 ఏళ్ళ తర్వాత మైక్ కులం అయిపోతుంది. టెంట్ అయినాడు అనుకోండి, టెంట్ వేసి రమేష్ అంటే ఏమిటో అంటే మేము టెంట్ వాళ్ళం అంటారు. వాళ్ళు టెంట్ కులం అయిందా? ఎందుకు వచ్చింది? టెంట్ అనేది వృత్తి చేసుకున్నాడు కాబట్టి. టెంట్ అనేది వృత్తి చేసేది వాళ్ళు అలవాటు అయితే టెంట్ వాళ్ళు అన్నారు. ఇవి మైక్ సెట్ అయినా అంటారు, ఓ కరెంట్ పెట్టయినా అంటారు. ఇవన్నీ వృత్తులు, ఇవన్నీ వ్యవస్థ కొరకు. కానీ మొత్తం మీద మనం ఎవరము? మనంతా ఎవరమ్మా? హిందువులము, మనమంతా బంధువులు. ఈ విషయాలు